Hi there friends, na peru Nikhil, meer chustunaru Greedy Tech Telugu and this is the tech news of the day. సో మనకి మేజర్ న్యూస్ ఇవాళ వచ్చేసి మొత్తం OnePlus గురించే. సో OnePlus వాళ్ళు ఫైనలీ OnePlus 12 లాంచ్ చేస్తారు. ఇండియాలో కూడా లాంచ్ అయిపోయింది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65,000 రూపీస్. ఇన్స్టెంట్ డిస్కౌంట్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా వన్ కార్డ్ తరఫున ఒక 2,000 వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 63,000 రూపీస్. ఈ ఫోన్లో మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో మనకి లాస్ట్ ఇయర్ OnePlus 11తో కంపేర్ చేస్తే స్లైట్లీ బిగ్గర్ డిస్ప్లే ఇచ్చారు. 6.82 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే, కర్వ్డ్ AMOLED డిస్ప్లే. దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ అప్ టు 16 GB ఆఫ్ LPDDR5X RAM అండ్ అప్ టు 512 GB ఆఫ్ UFS 4.0 స్టోరేజ్. బేసికలీ RAM అండ్ మెమరీ కూడా ఫాస్టెస్ట్ మెమరీ స్పీడ్స్ ఉన్నవి చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక కెమెరాస్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 MP కెమెరా ఫ్రమ్ సోనీ LYT808 సెన్సర్ వాడుతున్నారు. తర్వాత 64 MP పెరిస్కోప్ లెన్స్ కూడా ఉంది దీంట్లో. ఈ పెరిస్కోప్ కెమెరాతో మనకి 3x ఆప్టికల్ జూమ్ వస్తుంది, 6x ఇన్ సెన్సర్ జూమ్ వస్తుంది అండ్ 120x డిజిటల్ జూమ్ కూడా ఉంది. అండ్ ఫైనలీ 48 MP వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఈ కెమెరాస్ కూడా Hasselblad వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఇచ్చారు. లైక్ కలర్ ప్రొఫైల్స్ ఇవంతా కూడా Hasselblad వాళ్ళు కాన్ఫిగర్ చేశారు. అండ్ సెల్ఫీస్ విషయానికి వచ్చేసరికి 32 MP కెమెరా ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5400 mAh బ్యాటరీ ఉంది. 100 watts సూపర్ బుక్ ఛార్జింగ్ వస్తుంది. అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. అండ్ ఈ ఫోన్లో ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో OS వచ్చేసరికి ఆక్సిజన్ OS అని పేరు ఉంది. కలర్ OS లానే ఉంటుంది సేమ్. బట్ 4 years ఆఫ్ OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. అంటే సామ్సంగ్ ఆల్రెడీ 7 years ఇస్తుంది, బట్ స్టిల్ ఇంతకు ముందు సామ్సంగ్ ఫ్లాగ్షిప్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రైసింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా అన్ని బాగున్నాయి. మేబీ ఎగ్జాక్ట్లీ 60,000 పెడితే ఇంకా బాగుండేది. OnePlus కంపెనీ OnePlus 12తో పాటు OnePlus 12R ఫోన్ కూడా లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 40,000 రూపీస్. సో ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా కలుపుకుంటే రఫ్లీ 38,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది. ఈ ఫోన్ లో మనకి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గింది. లాస్ట్ ఇయర్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు దీంట్లో. అండ్ కెమెరాస్ విషయంలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. 50 MP ప్రైమరీ కెమెరా విత్ Sony IMX890 సెన్సర్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరా. సెల్ఫీస్ విషయానికి వచ్చేసరికి 16 MP కెమెరా ఇస్తున్నారు. కెమెరాస్ ఆబ్వియస్లీ OnePlus 12 అంత ఇంప్రెసివ్ గా ఉండదు, బట్ స్టిల్ 40,000 సెగ్మెంట్ లో గుడ్ కెమెరాస్. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు విత్ 100 watt సూపర్ బుక్ ఛార్జింగ్. ఫోన్స్ OnePlus 12, OnePlus 12R రెండు చూడడానికి కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే స్క్రీన్ సైజెస్ లో కానీ ఓవరాల్ కెమెరాస్ లో కానీ 12 కి 12R కి డెఫినెట్లీ 20,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే పక్కా ఉంది. అండ్ ఫైనలీ OnePlus Buds 3 కూడా లాంచ్ చేశారు. ప్రైస్ వచ్చేసి 5,500 రూపీస్. దీంట్లో మనకి 1,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి. 10.4 mm బేస్ డ్రైవర్ అండ్ 6 mm ట్విటర్. అండ్ దీంట్లో మనకి హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అప్ టు 49 dB. అండ్ దీంట్లో మనకి IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ OnePlus వాళ్ళ 3D సరౌండ్ సౌండ్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. సో కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఇయర్ బడ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాళ్ళు గూగుల్ కీబోర్డ్ యాప్ లో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు, సీమ్లెస్ ఆడియో అని చెప్పి. నార్మల్ ఏమవుతుందంటే మీరు గూగుల్ కీబోర్డ్ లో వాయిస్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే బటన్ క్లిక్ చేశాక ఒక 1 second ల్యాగ్ అనేది ఉంటుంది. సో ఆ ల్యాగ్ కూడా కంప్లీట్ గా తీసేద్దాం అని చెప్పి గూగుల్ ట్రై చేస్తుంది. ఈ సీమ్లెస్ వాయిస్ ఇన్పుట్ తో ఏంటంటే మీరు కీబోర్డ్ ఏరియాలో క్లిక్ చేసిన వెంటనే వాయిస్ ఇన్పుట్ తీసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ డెమో ఇంకా రాలేదు, మనకి బీటాలో కూడా రాలేదు. మేబీ ఒక 1 week 10 days లో యాక్చువల్ ఫీచర్ బయటికి రావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. సో మీరు నార్మల్లీ స్పీకర్స్ అని వినగానే మీకు నార్మల్ ఫస్ట్ వచ్చేది స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, లైక్ జస్ట్ 2 speakers. తర్వాత 2.1 ఛానల్ ఉంటుంది, 2 speakers ప్లస్ సబ్ వూఫర్. తర్వాత 5.1 ఛానల్ ఉంటుంది, తర్వాత 7.1 ఛానల్ కూడా ఉంటాయి. ఈ స్పీకర్స్ అన్ని ఏంటంటే హారిజాంటల్ గా పెడతారు, లైక్ సేమ్ లెవెల్లో పెట్టేస్తారు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వచ్చేసి డైరెక్ట్లీ రూఫ్ కి పాయింట్ చేస్తారు. సో డాల్బీ అట్మాస్ లో సౌండ్ అనేది సీలింగ్ తో రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఒక సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దీనివల్ల డాల్బీ అట్మాస్ చాలా పాపులర్ అయింది. అండ్ మీరు చూసుకుంటే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఎస్పెషలీ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అన్నిట్లో కూడా డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే కంపెనీస్ అన్నిటికీ ఏవైతే డాల్బీ అట్మాస్ వాళ్ళ ఫోన్ లో పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేషన్ కోసం డాల్బీకి ఒక అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇది రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పి సామ్సంగ్ అండ్ గూగుల్ కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఒక కొత్త 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ ని తయారు చేశారు. దాని పేరే IAMF. ఇదేంటంటే ఇమర్సివ్ ఆడియో మోడలింగ్ అండ్ ఫార్మాట్స్. సో బేసికలీ దీంతో డాల్బీ అట్మాస్ చేయగలిగింది మొత్తం కూడా ఈ కొత్త సిస్టమ్ చేయగలుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో సామ్సంగ్ వాళ్ళు ఈ కొత్త టెక్నాలజీని వాళ్ళ టీవీస్లో సౌండ్ బార్స్లో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఇయర్ లాంచ్ అయ్యే సామ్సంగ్ టీవీస్ అండ్ సౌండ్ బార్స్లో ఈ ఫీచర్ చూడొచ్చు. గూగుల్ కూడా ఈ కొత్త ఫార్మాట్ని యూజ్ చేయబోతుంది, మెయిన్లీ యూట్యూబ్లో యూజ్ చేస్తుంది. అయితే మనకి నార్మల్ బ్రౌజర్లో యూజ్ చేసే యూట్యూబ్లో మనకి డిఫరెన్స్ ఉండదు. అదే ఆండ్రాయిడ్ టీవీస్లో మన స్మార్ట్ ఫోన్స్లో ఈ కొత్త ఫార్మాట్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక ఫైనల్ న్యూస్ విషయానికి వచ్చేసరికి ఒక కొత్త గేమ్ ఉంది, పాల్ వరల్డ్ అని చెప్పి.
ఇది ఒక ఓపెన్ వరల్డ్ లాంటి గేమ్, సేమ్ లైక్ జెన్షన్ ఇంపాక్ట్. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో పోకిమాన్ లాంటి కొన్ని క్యారెక్టర్స్, యానిమల్స్ ఉంటాయి. వాటిని మనం క్యాప్చర్ చేసుకొని ట్రైన్ చేయొచ్చు వాటిని, అండ్ వాటితో మనం ఫైట్స్ కూడా చేయొచ్చు, సేమ్ పోకిమాన్ కాన్సెప్ట్ లాగా. సో గేమ్ కాన్సెప్ట్ అయితే బాగుంది, గేమ్ విజువల్స్ కూడా బాగున్నాయి. మీరు ఎవరైనా గేమర్స్ ఉన్నారు, కొత్త గేమ్ కోసం చూస్తున్నట్టయితే ఈ గేమ్ని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇవాళ టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.